దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ఈ ఒక్క ఉపమానం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ సందేశం పేరు గోధుమలు గురుగులు. ఈ యొక్క ఉపమానం ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. అంటే ఈ అధ్యాయంలోనే పరలోక రాజ్యం గురించి ఈ అధ్యాయంలో యేసు ప్రభు 5 ఉపమానాలు చెప్పినాడు. 5 parables relating to the kingdom of God in this chapter, that is Matthew 13 chapter. మరి 5 ఉపమానాలు కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు. ఈ రోజు కూడా ఈ గోధుమలు గురువులు అనేది కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనాలు చదువుతున్నాను. మాథ్యూ 13:24-30. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చడం నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదున నేను. హల్లెలూయా. గోధుమలు గురుగులు. ఈరోజు ఈ ఉపమానం చెప్పిన తర్వాత మనం ఏ గుంపులో ఉన్నామో తెలుసుకోవాలి. గోధుమల గుంప, గురువుల గుంప. గోధుమల గుంపు. గోధుమల గుంపులో ఉంటే చాలా భాగ్యం నీకు. గోధుమలను కోతకాలమందు గోధుమలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి తెలుసా? కొట్టులోనికి వెళ్ళిపోతాయి. గురువులన్నీ ఎక్కడికి వెళ్తాయి? కాల్చబడడానికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధ గ్రంథంలో వాక్యంలో ధాన్యముకు చెత్తతో ఏమి సంబంధం? ధాన్యానికి చెత్తతో ఏమి సంబంధం? ఈ ఉపమానము మరి ప్రతి ఒక్కరితో కూడా చాలా కార్యాలు తెలియజేస్తుంది. ఆత్మలో ప్రభు చెప్పిన ఉపమానం కదా. చాలామందికి పరలోకం అంటే, నరకం అంటే నమ్మకమే లేదు. ఏదో బతికినన్ని రోజులు బతకాలి. గుంపులో మనం కూడా ఒకటి. మరి గుడికి వెళ్ళాలి, అందరు పాడుతుంటే మనం కూడా పాటలు పాడాలి. అందరు సాక్ష్యాలు చెప్తుంటే మనం సాక్ష్యాలు చెప్పాలి. వాక్యం వినాలి, ఇంటికి వెళ్ళాలి, అంతా మర్చిపోవాలి. పరలోకం నరకం ఇదంతా లేదనుకుంటారు. కానీ కోతకాలం ఒకటి ఉంది అంటే తీర్పు దినం తప్పకుండా ఉన్నది. కోతకాలంలో గురుగులన్నీ కూడా భద్రంగా కొట్టులోకి పోతాయంటే తప్పకుండా పరిశుద్ధులందరూ ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యంలో వెళ్తారు. హల్లెలూయా. గురుగులన్నీ అంటే ఈ లోక సంబంధులు, సాతాను సంబంధులు. మరి వారు వేరు చేయబడుతున్నారు, వారు నరకంలో వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా పొట్టును భద్రం చేయరు కదా. పొట్టును భద్రం చేయరు. పొట్టు ఏం చేస్తారంటే వారు కాలబెడతారు. మరి ధాన్యాలన్నింటిని ఏం చేస్తారు? కొట్టులో దాచుకుంటారు. అలాంటి పరిశుద్ధులు భద్రపరచబడుతున్నారు. మరి విశ్వాసులకు భద్రత ఉన్నది, అవిశ్వాసులకు దేవుని యొక్క ఉగ్రతకు వారు పాలవుతున్నారు. నిత్య నరకము వారి కొరకు వేచి ఉన్నది. అదే ఈ యొక్క ఉపమానం యొక్క సారాంశం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తన ఒక మనుషుని పోలి ఉన్నది.
ప్రభు ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించడానికి మరి ఆశపడుతున్నాడు. పరలోక రాజ్యము ఈ లోకంలో స్థాపింపబడాలని తన ఎందరు అంగీకరించిన వారికి అందరికీ దేవుని కుమారులగుటకు ఆయన ఏం చేసినాడు? అధికారం ఇచ్చినాడు. దేవుని రాజ్య సంబంధులుగా ఉండాలని ఆశిస్తున్నాడు దేవుడు. మరి అంత మంచి మనసుతో, అంటే ఉపమానంలో పోల్చి చెప్తున్నాడు, ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలు విత్తినాడు. విత్తనం అంటే దేవుని వాక్యం అని మనం ఇంతకుముందు ఉపమానాల్లో నేర్చుకున్నాం. కానీ ఇక్కడ విత్తనం అంటే దేవుని బిడ్డలు లేక విశ్వాసులు, దేవుని అంగీకరించిన వారితో సమంగా ఇక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు ఈ లోకంలో మంచి విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. మంచి విత్తనాలు ఎవరంటే విశ్వాసులు, యేసు ప్రభువును అంగీకరించిన వారు. కానీ ఇక్కడ మనుషులు నిద్రించి ఉండగా అతని శత్రువు వచ్చి, అంటే ఒకడు తన పొలంలో మంచి విత్తనాలు విత్తుకున్నాడు, విత్తిన తర్వాత నిద్రపోయినాడు. వెంటనే శత్రువు వచ్చినాడు. ఆ శత్రువు వచ్చి గోధుమ మధ్యలో ఏం విత్తిపోయినాడు? గురుగులు విత్తిపోయినాడు. గోధుమలు గురుగులు ఒకే రీతిగా మరి నేలపైకి వచ్చినాయి. అవి ఒకే రీతిగా కనబడుతుంది కదా. మరి కలుపు అంటారు కదా, కలుపు మరి వరి ఒకేసారి ఎదిగినప్పుడు అసలు మనకు దాని వ్యత్యాసం ఏమనిపిస్తే ఒకేలాగా ఉంటుంది. అలాగే ఈ గురుగులు గోధుమలు ఒకేలాగా అనిపిస్తుంది, ఒకేలాగా ఎదుగుతుంది. కానీ ఎప్పుడు దీని వ్యత్యాసం తెలుస్తుందంటే మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడే. మొలకలేమో అసలైన విత్తనాలేమో పెరుగుతున్నాయి, గింజ పడుతుంది, చాలా ధాన్యాలతో ఉంది. ఈ గురుగులు కూడా ఎదుగుతుంది కానీ దానికి ఏ ఫలమో లేదు, ఫలం లేదు. యేసులో ఉంటే కదా ఫలభరితంగా ఉంటాం. మరి యేసు బిడ్డలే ఫలాన్ని లోకానికి చూపెట్టగలరు. ఈ గింజలు పట్టినవి అసలైన మొలకలకు, గురుగులు అదే విధంగా ఉంది. అప్పుడు దాసులు వచ్చి యజమాని అడుగుతున్నారు, అయ్యో ఈ పొలంలో మనం మంచి విత్తనాలు విత్తినాం కానీ ఈ గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని. అంటే అక్కడున్న దాసులకు కూడా వారికి ఆశ్చర్యం కలుగుతుంది, ఎక్కడి నుండి వచ్చిందని. ఇది శత్రువు చేసిన పని. శత్రువు అన్నప్పుడు నీ వెంటనే నీ మనసులోకి ఎవడు రావాలి? సాతానుడు. శత్రువు అంటే ఎవడు? సాతానుడు చేసిన పని అని అతడు వారితో చెప్పగా దాసులు సాతాను చేసిన పని, దుష్టుడు చేసిన పని, అపవాది క్రియ. మరి అప్పుడు దాసులు అంటున్నారు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చడం నీకు ఇష్టమా? అంటే దాసులు దేర్ బికమింగ్, అంటే వాళ్ళకు ఎలాంటి బాధ కలుగుతుంది అన్నమాట. మేము వెళ్తాం, మేము ఈ పొలంలోకి వెళ్తాం, మేము గురుగులను గోధుమలను వేరు చేస్తాం, గోధుమలను ఉండనిస్తాం, గురుగులను పెరికి వేస్తాం. గురుగులు వల్ల ఏ ప్రయోజనం లేదు, అది ఎరువు తినేస్తుంది, దానివల్ల ఏ ఫలం రాదు. కాబట్టి మేము గురుగులను వేరి పడేస్తామన్నప్పుడు యజమానుడు ఏమంటున్నాడు చూడండి, 29వ వచనం. అందుకు అతడు చేయమంటున్నాడా? వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, ఎదగనియండి, లెట్ ఇట్ గ్రో. ఆ దేవుని మనసు చూడండి. నాకు ఇది చదివినప్పుడు ప్రభు ఎందుకు అన్నాడు ఇలా ఉపమానంలో ఇలాగో గోధుమలు గురుగులు ఎదగనియండి, ఇప్పుడే మీరు పోయి గురుగులను వేరు చేయకండి, గోధుమలు ఎదుగుతుంటే గురుగులు కూడా ఎదగని అని ఎందుకంటున్నాడు అన్నప్పుడు నాకు మాట గుర్తొచ్చింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం చూడండి. మాథ్యూ 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. ఈ ప్రభు మంచితనం అన్నమాట. అంటే దీవిస్తున్నాడు, ఏకరీతిగా ఆశీర్వదింపబడుతున్నారు. అటు మంచివారు దీవింపబడుతున్నారు, ఇటు చెడ్డవారికి కూడా ఆశీర్వాదాలన్నీ వారు కూడా పొందుకుంటున్నారు. కొన్నిసార్లు అడుగుతారు కదా, వాడు అసలు ప్రభునే నమ్మడు, కానీ వాని ఇంట్లో కారు ఉంది, ప్రభునే నమ్మడు, మావేది ఎన్ని ప్రార్థనలు చేస్తాం, ఉపవాస ప్రార్థనలు చేస్తాం, మాకు ఇంకా ఒక సొంత ఇల్లు కూడా లేదంట. అంటే వారు ఏం చేయలేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా. అప్పుడు మీకు గుర్తు రావాలి, ఎదగనే అంటున్నాడు. ఏం ఎదగనివ్వడాడు? గోధుమలతో పాటు గురుగులు కూడా ఎదగని. ఇప్పుడే మీరు పెళ్ళగించొద్దు, ఇది తీర్పు దినం కాదు, కానీ ఒక దినం ఉంది. ఏ దినం అది? తీర్పు దినం. కోతకాలం ఒకటి ఉన్నది. అందుకే కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి, కానీ లెట్ దెమ్ ఎంజాయ్, ఉండని. కానీ ఒక దినం ఉంది, అది కోతకాలమందు రెంటిని కలిసి అంతవరకు ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో నేను చెప్పుదును. హల్లెలూయా. ఎదగని
ఆయన మంచి దేవుడు, అందరి మీద ఆయన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. మంచివాడు దీవెనలు పొందుతున్నాడు, అటు దుర్మార్గుడు కూడా ఏ తక్కువ లేకుండా అన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాడని మనం అనుకుంటున్నాం. అందుకే మనకు రోషం వస్తుంది కొన్నిసార్లు, దేవుడు లేనోడు ఎందుకు పైకి వస్తున్నాడు, వాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు, అది నీ పని కాదు, నువ్వు ఆగాలి కొద్దిగా. తీర్పు తీర్చడం నీ వశము కాదు. మనం తీర్పు తీర్చొద్దట ఎవరి కొరకు కూడా. సంఘంలో కూడా ఉంటారు గురువులు. మరి ఇక్కడ ఎంతమంది గురుగులు, ఎంతమంది గోధుమలో దేవుడు ఎరుగు. దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న వారిలో గోధుమలు ఎవరు, గురుగులు ఎవరు, అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కోతకాలం వరకు కూడా గురుగులు కూడా ఎలా కనబడుతున్నాయి? గోధుమల్లానే కనబడుతున్నాయి. ఏ వ్యత్యాసం లేదు, పచ్చగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, బాగా ఎదుగుతుంది. కానీ కోతకాలం వరకు ఎదగనేయమంటున్నాడు. ఇప్పుడే తీర్పు తీర్చకూడదు, ఇప్పుడే వారిని మీరు సంఘానికి దూరం చేయకూడదు. అంటే తీర్పు తీర్చడం నీ వశం కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చూడండి. మీరు తీర్పు తీర్చకూడే, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చ చొప్పునని మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పుననే మీకును కొలవబడు. కొందరు సంఘంలో మనం చూస్తాం, ఎక్సైటెడ్ మెంబర్స్ అన్నమాట. అంటే కొద్దిగా ఓవర్ స్పిరిచువల్గా ఉండి చక్కిన వాళ్ళకి భక్తి లేదనుకుంటారు. వాళ్ళ సంఘం నుండి వాళ్ళు వెళ్ళిపోతే బాగుండని వీళ్ళు అనుకుంటారు. అది నిర్ణయించిన వీళ్ళ పని కాదు. వాళ్ళు కూడా సంఘానికి వస్తారు. కొంతకాలం వరకు గోధుమలు గురుగులు ఎదగనేమని ప్రభువే అన్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు ఇలాగూ మనము అవిశ్వాసులను దూరపరచడానికి ప్రయత్నించినప్పుడు విశ్వాసులు కూడా గాయపడే అవకాశం ఉంది. గురుగులను పెరిగినప్పుడు కొన్నిసార్లు అసలైన గోధుమ కూడా ఏమైపోతుంది, దాంతోపాటు పెకిలింపబడుతుంది. అందుకే వద్దు అంటున్నాడు. వద్దు, ఇప్పుడే వద్దు, లెట్ ఇట్ గ్రో. అది పెరగనియండి, ఎదగనియండి, రెండు కూడా ఒకేలాగే ఎదగని. కోతకాలం వరకు అలాగే ఎదగని, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలం అందు గురువులను నేనేం చేస్తాను, ముందుగా కూర్చుకొని వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను ఏం చేస్తాను, నేను వేరు చేసి గోధుమలను నా కొట్టులోకి చేర్చుకుంటాను. హల్లెలూయా. మరి దీని ఉపమాన భావం ఏంటి అని శిష్యులు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు. 36వ వచనం చూడండి. ఉపమానం విన్నారు కానీ వారికి అర్థం కాలేదు. అప్పుడు శిష్యులు మత్తయి సువార్త 13:36లో అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమనేది. పాపం విన్నారు, ఒకలాంటి ఆందోళన కలిగిందేమో. ఎందుకంటే యేసు ప్రభు కూడా 12 మంది శిష్యుల్లో 11 మంది గోధుమలు, ఒకడు గురుగు ఉన్నాడు కదా. ఏమైపోయినాడు ఆ గురుగు? పతనమైపోయినాడు. 37వ వచనం. అందుకు ఆయన ఇట్లా, నేను పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉన్న అర్హులు, పరలోక రాజ్య ప్రవేశం గలవారు, దేవుని రాజ్య సంబంధులు వారు గోధుమలు, మంచి విత్తనములు. మరి గురువులు ఎవరు అంటే దుష్టుని సంబంధులు. అంటే వారు రక్షణ లేని వారు, వారు దేవుని ఎరగని వారు, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించని వారు, ఈ లోక నటనలో ఉండేవారు, వారి దేవుని యందు విశ్వాసం లేదు, అవిశ్వాసులు, దేవుని వాక్యం వెలుగులో నడుచుకునని వారు దుష్టుని సంబంధులు. 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది. శత్రువు చేసిన పని, అక్కడ ఉపమానంలో అంటాడు కదా, ఇది ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పని. శత్రువు ఎప్పుడు కూడా నిన్ను దేవునికి దూరంగా చేయడానికి ప్రయత్నిస్తాడు, మధ్యలో తెచ్చిపెడతాడు పాపాన్ని. ఆ పాపము నిన్ను దేవుణ్ణి ఏం చేస్తుంది? దూరం చేసేస్తుంది. అది చేసిన పని ఎవరు చేసిన పని? శత్రువు చేసిన పని. శత్రువు చేసిన పని, వాడు అపవాది. కోత అంటే ఏంటి? యుగ సమాప్తి, తీర్పు దినం, కోతకాలము. కోత కోయువారెవరు? దేవదూతలు. గురువులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడెను, అలాగే యుగ సమాప్తి యందు జరుగు. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్ని గుండములో పడవేయుదురు. కోత వచ్చింది, కోతకాలం వచ్చేసింది, బాగా గింజబట్టిపోయింది. అవును, విశ్వాసులు ప్రార్థన చేసి దేవుని వాక్యం చదివి దేవునితో నడిచి బాగా ఫలభరితమైపోయినారు, గింజబట్టింది బాగా. ఇప్పుడు ఏం కాలం ఇది? కోతకాలం. కోతకాలం వచ్చినప్పుడు యజమానుడు మరి ధాన్యాన్ని, మరి గురుగులను వేరు చేస్తున్నాడు. ఇక్కడ
మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములోని ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి ఎక్కడ పడేస్తున్నారు? అగ్నిగుండములో పడవేదు. అక్కడ ఏడుపును, అక్కడ ఏమున్నది? అగ్నిగుండంలో ఏడుపును పండ్లు కొరుకుటను ఉండును. అగ్నిగుండంలో ఏడుపు పండ్లు కొరుకుట. అసలు ఎప్పుడు ఏడుస్తారు మనిషి? ఒక మనిషి ఎప్పుడు ఏడుస్తాడు? బాధ. పళ్ళు ఎప్పుడు కొరుకుతాడంటే బాగా నొప్పి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? పళ్ళు కొరుకుతాడు. తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు మనిషి పళ్ళు కొరుకుతాడు. చూడండి, కొన్ని పిల్లలు బాగా హై ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? పళ్ళు కొరుకుతారు కదా. అలాగే అంటే తీవ్రమైన బాధ, తీవ్రమైన నొప్పి, ఏడుపును పండ్లు కొరుకుతాయి అక్కడ ఉండును. అప్పుడు నీతిమంతులు ఎలాగుంటారు? నీతిమంతులు తమ తండ్రి రాజ్యములు సూర్యుని వలె ప్రకాశించరు. నీతిమంతులు, దానియేలు గ్రంథంలో కూడా నీతిమంతులు ఎలాగుంటారు? వారు జ్యోతుల వలె, ఆకాశ మండలం అందలి జ్యోతుల వలె ప్రకాశిస్తారని దానియేలు గ్రంథం 12:3 ఉంది. నీతిమంతులు యేసు ప్రభువును అంగీకరించిన వారు, రక్షకునిగా స్వీకరించిన వారు, వారు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. వారు సూర్యుని వలె. ఎవరైతే అనేకులను నీతి మార్గాల్లో నడిపిస్తున్నారో వారు ఆకాశమందు నక్షత్రముల వలె ప్రకాశిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, నీతిమంతులకు వచ్చే దీవెన, ఆశీర్వాదం, ఫలం, అక్కడ దుష్టులకు వచ్చే గతి. వారు నరక గుండంలో పడవేయబడుతున్నారు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉంది. అంటే వారి అంతం అలా ఉంటుంది అని ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అంటే నేను ఈ ఉపమానం ధ్యానిస్తున్నప్పుడు నాకు యేసయ్య చేతిలో చేట కనబడుతుంది కదా. ఒక ఇంటావిడ చేట తీసుకొని ఏం చేస్తుంది తెలుసా? బాగా తుర్పారబడుతుంది. ఆమె ఇలా చెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు జల్లెడబట్టి చెరుగుతూ ఉంటే ధాన్యాలన్నీ మీదకి వస్తాయి, చెత్త అంతా కిందికి పోతుంది. మన ప్రభు చేతిలో కూడా జల్లెడ ఉంది, చేట కూడా ఉంది. దేవునికి స్తోత్రం. నాకు యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను. తూర్పారబట్టడం ఆ వ్యవసాయకులకు తెలుస్తుంది. మీరు ఊర్లో ఉంటే మీకు చూస్తారు, తూర్పారబడతారు అనమాట. తూర్పారబడుతుంటే ఏమవుతుంది? ధాన్యాలన్నీ ఒక దగ్గర రాశిలాగా కూర్చుకుంటారు. పొట్టంతా ఏం చేస్తుంది? ఎగిరిపోతూ ఉంటుంది. అంటున్నాడు దేవుడు, అంటున్నాడు, ఇదిగో నేను దేశ ద్వారంలో నేను వారిని చేటతో తూర్పారబడుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యుద్ధకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. దేవుని కోపం అన్నమాట. అంటే అవిధేయుల మీద దేవుని ఉగ్రత తప్పకుండా ఉంటుంది. దేవుని మాటకు లొంగకుంటే కీడు, దేవుని మాటకు లొంగకుంటే నీకు రక్షణ లేదు, దేవుని మాటకు లొంగకుంటే నీకు పరలోక రాజ్యము లేదు. దేవుని మాటకు లొంగకుంటే పైగా నీకు నరకము, మండుచున్న అగ్నిగుండము, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ జనులు దేవుని మాటకు అవిధేయులు కనుక దేవుడు అంటున్నాడు, నా జనులను నేను వారిని నా చేటతో నేనేం చేస్తాను? తూర్పార పడతాను నా చేటతో. వారు సంతానహీనులు అయిపోతారు. నా ఆశీర్వాదం వారికి లేదు. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉందురు. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉంటారంటే సముద్రపు ఇసుక ఎంతుందో అంతమంది పురుషులు ఏమైపోతారు? హతమైపోతారని అర్థం. చూడండి, మరి మధ్యాహ్నం కాలమున యవనుల తల్లి మీదకి దోచుకుని వారిని నేను రప్పించను. ఇవన్నీ మరి ఇలాగ దైవ శిక్ష చూస్తున్నాం. 15:1 వచనం చూడండి, యిర్మీయా 15:1. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, మోషేయు సమూయేలు నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసు ఉండదు, నా సన్నిధి ఉండకుండా వారిని వెళ్ళగొట్టుకు. మోషే వచ్చి మరి ప్రార్థన చేసిన, సమూయేలు వచ్చి నా సన్నిధిలో నిలబడి ప్రజల కొరకు విజ్ఞాపన చేసిన, నేను వారిని మనవిని వినను. అంత అవిధేయులు అన్నమాట. అంతగా దేవునికి దూరమైన ప్రజలు అని మనం వింటున్నాం. పరలోక రాజ్యంలో నేను వాక్యం ధ్యానిస్తుండగా, పరలోక రాజ్యంలో మరి దేవుని సంబంధులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, యేసు రక్తం చేత కడగబడిన జనం ఉంటుంది, పరిశుద్ధ జనము పరలోక రాజ్యంలో ఉంటారు. అక్కడ ఎవరుండరు అని మరి నేను ధ్యానిస్తున్నప్పుడు ప్రకటన 21కి రండి. పరలోక రాజ్యంలో ఉండని వారు అంటే గురువులు అన్నమాట. పరలోక రాజ్యంలో ఎవరు ఉంటారు? గోధుమలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఏముంటుంది? గోధుమలు. నరకంలో ఏముంటుంది?
గురువులు. అయితే ప్రకటన 21 చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితే, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిన, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఈ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. తర్వాత 27వ వచనం చూడండి. ప్రకటన 21 పరలోకం ఎలా ఉందో చక్కగా రాసినాడు. 27వ వచనం చూడండి. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపాడు. స్పష్టం అన్నమాట. పరలోకం, నరకం, ఇది చాలా స్పష్టం పరిశుద్ధ గ్రంథంలో. అనుమానం అవసరమే లేదు. ఈరోజు అనుమానం తీరిపోవాలి. పరలోకం ఉంటుందా, నరకం ఉంటుందా, అవన్నీ ఉట్టివే అని చాలామంది అనుకుంటారు. కానీ అది సత్యాలే, అది నిత్యమైనవి, సత్యమైనవి. ఇక్కడ జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏది అక్కడ ఉండదు, అపవిత్రమైనది ఏది అక్కడ ఉండదు, అసహ్యమైనది ఏది అక్కడ ఉండదు, అబద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపదు. మరి ఇంకా ఎవరుండరు అంటే 8వ వచనంలో నేను చూసినాను. అక్కడ పరలోక రాజ్యంలో ఇవన్నీ గురువులు అన్నమాట. గురువుల జాబితా ఇది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీవు సాతాను సంబంధివా, దుష్టునికి చెందిన వాడివా, అపవాదికి బంధువా నువ్వు? మరి అపవాది చెప్పే కార్యాలను వింటున్నావా, లేక దేవుని సంబంధివా? నీవు ప్రభువుని అంగీకరించి ప్రభు బిడ్డగా ఉన్నావా? మనం చదివాం కదా, యోహాను 1:12 ఉంది. తనెందరూ అంగీకరించిన వారికి అందరికీ ఆయన దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చినాడు. అంటే వారు పరిశుద్ధమైన దేవుని సంబంధులు అని మనం వింటున్నాం. తర్వాత వాక్యంలో దేవుని రాజ్యంలో ఉండేవారు ఆయన పిల్లలు, దేవుని పిల్లలు దేవుని రాజ్యంలో ఉన్నారు. మరి దానిలో లేని వారెవరు అంటే అవిశ్వాసులు, సాతాను సంబంధులు. ఉపమానంలో చెప్పిన రీతిగా గురుగులు. గోధుమలైతే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. దేవుడి ఉపమానమును దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాతో మాట్లాడినావు. గోధుమలు గురుగులు విత్తబడినాయి. ప్రభువా, మంచి విత్తనము విత్తబడినప్పుడు శత్రువు చేసిన పని గురుగులు విత్తిపోయినాడు. కానీ గోధుమలు గురుగులు ఒకే రీతిగా ఎదుగుతున్నాయి. యజమానుని దగ్గరికి దాసులు వచ్చి అంటున్నారు, యజమానుడా, మేము ఈ గురుగులను పెరిగివేయమన్నా. అప్పుడు యజమానుడు అంటూ, వద్దు, అవి రెండు కూడా ఎదగని. కోతకాలం ఒకటి ఉన్నది. కోతకాలంలో గింజ పట్టిన దాన్ని నేను వేరు చేస్తాను, గురుగును వేరు చేస్తాను. మరి ధాన్యాలను, గింజలను, ఆ యొక్క గోధుమలను నేను కొట్టులోకి చేర్చుకుంటాను. గురుగులు మండుతున్న అగ్నిగుండంలోకి, మంటలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏడుపు, అక్కడ పండ్లు కొరకడం ఉంటుంది. అవును ప్రభు, ఈ ఉపమాన భావము ఎంత చక్కగా నువ్వు శిష్యులకు బోధించినావు. అవును తండ్రి, ఈ లోకంలో మరి దేవుని రాజ్యమునకు ఆటంకంగా ఉండేవారు అబద్ధికులు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, పాపం చేసేవారు అందరూ కూడా గురువులతో సమానం. వారు మీద కూడా నీ కటాక్షం కుమరిస్తూనే ఉన్నావు. గోధుమలు గురుగులు కలిసి ఎదగని అంటున్నావు. మంచి వారి మీద, చెడ్డవారి మీద ఏకరీతిగా నీ వర్షాన్ని కుమరిస్తున్నావు తండ్రి. అన్ని ఆశీర్వాదాలు వారు కూడా పొందుకుంటున్నారు. కానీ నీవు కోతకాలం ఒకటి ఉన్నదని, తీర్పు దినం ఒకటి ఉన్నదని, అప్పుడు తప్పకుండా గోధుమలు గురువులు వేరు చేయబడుతుందని నాయన. పరలోకంలో విశ్వాసులు, దేవుని సంబంధులు, నరకంలో దుష్ట సంబంధులు, అవిశ్వాసులు అక్కడ చేరుకుంటారని ఎంత చక్కగా ఈ ఉపమానాన్ని బోధించినావు తండ్రి. ఉపమానం మా హృదయంలో మీరు నాటండి. దేవుని వాక్యం వింటున్న వారికి కూడా దేవుని ఉగ్రత దినం ఉన్నదని, తీర్పు దినం ఒకటి ఉన్నదని, ప్రభువా ప్రతివాని క్రియలను పరిశీలించే రోజు ఒకటి ఉన్నదని, ఆ దైవ భయం అందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు,
జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీ